అందరికీ నమస్కారం. 2020 తర్వాత మన ప్రపంచం ఎంతలా మారిపోయిందో కదా, అన్నీ తలకిందులైనట్టు అనిపిస్తోంది. అయితే ఈ మార్పులన్నీ అనుకోకుండా జరుగుతున్నవి కావట. వాటి వెనుక కొన్ని జ్యోతిష్యపరమైన కారణాలున్నాయని కొన్ని విశ్లేషణలంటున్నాయి. మరి ఆ అంచనాల ప్రకారం మన భవిష్యత్తు, ఈ కొత్త ప్రపంచ క్రమం ఎలా ఉండబోతుందో ఈరోజు విశ్లేషణలో లోతుగా చూద్దాం. సరే, ఈ విశ్లేషణలో మనం ఏం చూడబోతున్నామంటే, ముందుగా 2020 అసలెందుకంత కీలకం, అక్కడ్నుంచి మొదలుపెట్టి రాబోయే గొడవలు, ప్రపంచ యుద్ధాల గురించి మాట్లాడుకుందాం. తర్వాత పెద్ద పెద్ద దేశాల బలాబలాలు ఎలా మారబోతున్నాయి, ముఖ్యంగా మన భారతదేశానికి ఒక స్వర్ణయుగం రాబోతోందని అంటున్నారు. అది నిజమేనా? అలానే మన డబ్బు, మన భూమి భవిష్యత్తేంటి, చివరికి ఈ మార్పులన్నీ మనకు ఏం చెప్పబోతున్నాయో చూద్దాం. చూశారు కదా, ఈ మాటల్లో ఎంత నిజముందో. 2020కు ముందు ప్రపంచం వేరు, ఆ తర్వాత ప్రపంచం వేరు. ఇది కేవలం కరోనా వల్ల వచ్చింది కాదు. ఈ విశ్లేషణల ప్రకారం అది మానవ చరిత్రలోనే ఒక పెద్ద టర్నింగ్ పాయింటట. మనందరి ఆలోచనా విధానంలో వచ్చిన మార్పే ఇప్పుడు జరగబోయే గొడవలకు, అధికార మార్పులకు అసలు కారణమంటున్నారు. ఇంతకీ ఆ మార్పేంటి, దానివల్ల ఏం జరగబోతోంది చూద్దాం. అసలీ మార్పుకు కారణమేంటి? జ్యోతిష్యపరంగా చూస్తే 2020లో కొన్ని గ్రహాలన్నీ ఒకేచోట చేరాయట. ఇది చాలా అరుదుగా జరుగుతుంది. దీనివల్ల ఏమైందంటే, ప్రపంచవ్యాప్తంగా ప్రజల్లో ఒక తెలియని భయం, ఆందోళన మొదలయ్యాయి. ఆ భయమే నెమ్మదిగా కోపంగా, దూకుడుగా మారింది. ఇప్పుడు మనం చూస్తున్న యుద్ధాలు, సరిహద్దు గొడవల వెనుక ఉన్న అసలు కారణం ఇదేనని విశ్లేషణ చెబుతోంది. ఇంట్రెస్టింగ్గా ఉంది కదూ. చూడండి, చరిత్రలో ఇలాంటి పెద్ద మార్పులు జరిగిన సందర్భాలు చాలా తక్కువ. ఉదాహరణకు 1206లో చెంగీజ్ ఖాన్ దండయాత్ర మొదలయ్యాక ప్రపంచ మ్యాప్ మొత్తం మారిపోయింది. అలాగే 1935లో జరిగిన సంఘటనలు రెండో ప్రపంచ యుద్ధానికి ఒక రకంగా నాంది పలికాయి. ఇప్పుడు 2020 కూడా అచ్చమలాంటిదేనట. అంటే మనమొక పెద్ద చారిత్రక మార్పు మధ్యలో ఉన్నామన్నమాట. సరే, ఈ భయం, ఈ దూకుడు చివరికి ఎక్కడికి దారితీస్తాయి? ఈ విశ్లేషణలో ఒక ముఖ్యమైన అంచనా ఏంటంటే, మనం మరో ప్రపంచ యుద్ధం వైపు వెళ్తున్నామట. ఇప్పుడు మనం చూస్తున్న ఈ చిన్న చిన్న గొడవలన్నీ కలిసి ముందు ముందు ఒక పెద్ద గొడవగా మారే అవకాశం ఉంది. అయితే ఒక ఊరటేంటంటే, ఇది రెండో ప్రపంచ యుద్ధమంత భయంకరంగా ఉండకపోవచ్చనంటున్నారు. ఈ గొడవలు కూడా 2 దశల్లో జరుగుతాయని అంచనా వేస్తున్నారు. మొదటి దశ 2029 నుంచి 2032 మధ్య. ఈ టైంలో యుద్ధాలు ఒకే దగ్గర కాకుండా అక్కడొకటి ఇక్కడొకటి అన్నట్టు ప్రపంచంలో పలచోట్ల జరుగుతాయి. ఆ తర్వాత వచ్చే రెండో దశ అంటే 2039 నుంచి 2041 మధ్య. అప్పుడు పరిస్థితి ఇంకా సీరియస్గా మారుతుందట. యుద్ధం మరింత పక్కాగా, ప్లాన్డ్గా జరిగే సూచనలున్నాయి. నిజానికి దీనికి సంబంధించిన సూచనలు మనకు ఇప్పటికే కనిపిస్తున్నాయి. రష్యా యుక్రెయిన్ యుద్ధం చూడండి, అది ఇప్పట్లో ఆగేలా లేదు. అది ఏదో ఒక రూపంలో కొనసాగుతూనే ఉంటుంది. మరోవైపు దక్షిణ చైనా సముద్రంలో టెన్షన్లు బాగా పెరుగుతున్నాయి. అక్కడ చాలా దేశాలు తలదూర్చే ప్రమాదం కూడా ఉంది. సో ఈ అంచనాలు నిజమయ్యేలాగే కనిపిస్తున్నాయి. యుద్ధాలు జరిగినప్పుడు ఏమవుతుంది? గెలిచినవాళ్లూ, ఓడినవాళ్లూ ఉంటారు. ప్రపంచంలో పవర్ బ్యాలెన్స్ మారిపోతుంది. సరిగ్గా అదే జరగబోతోందని ఈ విశ్లేషణ చెబుతోంది. ఇప్పటిదాకా ప్రపంచాన్ని శాసించిన పశ్చిమ దేశాల పవర్ తగ్గి తూర్పు దేశాల వైపు, అంటే మనలాంటి దేశాల వైపు అధికారం షిఫ్ట్ అవుతోందట. ఇది మామూలు విషయం కాదు, ఒక చారిత్రక మార్పు. ఈ టేబుల్ చూస్తే మనకొక క్లారిటీ వస్తుంది. అమెరికా పవర్ నెమ్మదిగా తగ్గుముఖం పడుతుంది. అక్కడ రాజకీయ గొడవలు కూడా ఎక్కువవుతాయి. ఇక చైనా విషయానికొస్తే చాలామంది చైనా పడిపోతుంది అనుకుంటున్నారు. కానీ అస్సలు జరగదట. వాళ్లకు ఎన్ని అంతర్గత సమస్యలున్నా ఆర్థికంగా దూసుకుపోయి ఒక టాప్ పవర్గా ఎదుగుతుంది. మరి రష్యా ఎన్ని ఆంక్షలు పెట్టినా తట్టుకుని నిలబడుతోందని ఈ విశ్లేషణ సారాంశం. సరే, ఇప్పటిదాకా అన్ని యుద్ధాలు, పతనాల గురించే మాట్లాడుకున్నాం. కాస్త టెన్షన్గా ఉంది కదా. కానీ ఈ మొత్తం విశ్లేషణలో ఒక సూపర్ పాజిటివ్ విషయముంది. అది మన భారతదేశం గురించే. ఇండియా ఒక గ్లోబల్ సూపర్ పవర్గా ఎదగబోతోందని ఈ అంచనాలు బలంగా చెప్తున్నాయి. దీన్ని వివరించటానికి ఒక మంచి ఉదాహరణ చెప్పారు, విచ్చుకుంటున్న స్ప్రింగ్ అని. అంటే ఒక స్ప్రింగ్ను మనం గట్టిగా నొక్కి పట్టుకుంటే ఏమవుతుంది? అది లోపలే ఉంటుంది. కాని పట్టు వదిలిన వెంటనే అది ఎంత వేగంగా పైకి లేస్తుందో కదా. 100 ఏళ్లుగా అణచివేతకు గురైన భారతదేశం కూడా 2020 తర్వాత ఆ పట్టు వదిలేసిందట. ఇప్పుడు దాని శక్తి ఆర్థికంగా, సాంస్కృతికంగా అమాంతం బయటకొస్తోందని దీనర్థం.
అయితే ఈ ప్రయాణం అంత సులువుగా ఉండదట. 4 దశల్లో ఉంటుంది. మొదటిది ఇప్పుడు మనం చూస్తున్న ఆర్థిక ఎదుగుదల. ఇది వేగంగా కొనసాగుతుంది. కాని రెండో దశలో, అంటే సుమారు 2040 టైంలో దేశంలో డబ్బు పెరిగాక ఆ సంపద పంపకాల విషయంలో గొడవలు మొదలవుతాయట. రాజకీయంగా కొంచెం అలజడి ఉంటుంది. కాని ఇక్కడే ఒక ట్విస్ట్ ఉంది. ఈ గొడవల వల్లే దేశం తనను తాను సరిదిద్దుకుంటుంది. ప్రజల్లో సివిక్ సెన్స్, క్రమశిక్షణ పెరుగుతాయి. ఆ తర్వాత 4వ దశలో 2050-60 నాటికి ఇండియా ఒక టాప్ పవర్గా నిలబడుతుంది. మరి మన పక్క దేశాలతో సంబంధాలు ఎలా ఉంటాయి? ఇక్కడ కూడా 2 రకాల అంచనాలున్నాయి. చైనాతో సరిహద్దులో గొడవలున్నా వ్యాపారం మాత్రం పెరుగుతుందట. పూర్తిస్థాయి యుద్ధం జరిగే అవకాశం చాలా తక్కువ. కానీ పాకిస్తాన్, బంగ్లాదేశ్లతో మాత్రం రాబోయే 20 ఏళ్లలో సంబంధాలు ఇంకా చెడిపోవచ్చు. అయితే 2045 తర్వాత అక్కడ కొత్త తరం వాళ్లు వచ్చి మనతో స్నేహంగా ఉండే అవకాశముందని ఈ విశ్లేషణలో చెబుతోంది. సరే, ఈ దేశాలు, గొడవలు పక్కన పెడితే మన పర్సనల్ లైఫ్ను ప్రభావితం చేసే విషయాల సంగతేంటి? అంటే మన డబ్బు, పెట్టుబడులు, అలాగే మన పర్యావరణం. వీటి భవిష్యత్తు ఎలా ఉండబోతుందో కూడా కొన్ని అంచనాలున్నాయి. వాటిని కూడా ఓసారి చూద్దాం. ఇలాంటి గొడవల టైంలో ఇన్వెస్ట్మెంట్స్ ఎక్కడ పెట్టాలి? ఈ అంచనాల ప్రకారం బంగారం, వెండి సేఫెస్ట్ బెట్టట. 2033 వరకు బంగారం ధర పెరుగుతూనే ఉంటుందట. ఆ తర్వాత కరెన్సీల విలువ పడిపోవటం వల్ల ధరలో ఒక 20-25% కరెక్షన్ రావచ్చు. కాని భయపడాల్సిన పనిలేదు. లాంగ్ రన్లో చూస్తే బంగారం ఎప్పటికీ సురక్షితమైన పెట్టుబడే. టెక్నాలజీ గురించి ఒక్క మాటలో చెప్పాలంటే ఒక నమ్మలేని అంచనా ఉంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, అదేనండి ఏఐ, త్వరలోనే ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ఏకంగా 70% కంట్రోల్ చేస్తుందట. అంటే మనం వాడే టూల్ లాగా కాదు, అదే మనల్ని, మన మార్కెట్ని కంట్రోల్ చేసే శక్తిగా మారుతుందన్నమాట. ఇది చాలా పెద్ద మార్పు. ఇంకో హెచ్చరిక కూడా ఉంది. సుమారు 2040 ప్రాంతంలో ఏదైనా పెద్ద అగ్నిపర్వతం బద్దలవడం లాంటిది లేదా పెద్ద కరువు రావడం లాంటిది జరగొచ్చట. దీనివల్ల ప్రపంచవ్యాప్తంగా ఆహార భద్రతకు పెద్ద ముప్పు వాటిల్లే ప్రమాదముందని ఈ విశ్లేషణ చెబుతోంది. అయితే ఈ అంచనాలన్నీ విన్న తర్వాత మనకు ఏమర్థమవుతోంది? మనం ఒక కష్టకాలంలో ఉన్నామనిపిస్తోందా? అవును, కాని అది సగం మాత్రమే. ఈ విశ్లేషణ ప్రకారం మనం కేవలం కష్టాల్లోనే కాదు, ఒక గొప్ప మార్పుకు దారితీసే చారిత్రక ఘట్టంలో ఉన్నాం. ఒక మాటలో చెప్పాలంటే సంక్షోభం, ఎదుగుదల అనేవి ఒకే నాణేనికుండే 2 ముఖాల లాంటివి. రాబోయే రోజులు కష్టంగానే ఉండొచ్చు, కాని ఆ కష్టాలే మనల్ని, మన సమాజాన్ని మార్చుకోవడానికి, మరింత క్రమశిక్షణతో బతకడానికి అవసరమైన పాఠాలు నేర్పుతాయని ఈ విశ్లేషణ యొక్క సారాంశం. కాని ఈ విశ్లేషణ మన ముందొక పెద్ద ప్రశ్ననుంచుతోంది. ఒక సమాజం బాగుపడటానికి, క్రమశిక్షణ నేర్చుకోవడానికి గొడవలు అవసరమని ఈ అంచనాలు సూచిస్తున్నాయి. మరి ఆ క్రమశిక్షణ కోసం మనం చెల్లించే అసలైన వెలెంత? ఆ మార్గంలో మనం ఏం కోల్పోతున్నాం? ఒక్కసారి ఆలోచించాల్సిన విషయమే కదూ.